అయితే మనాటన్లో ఫిఫ్త్ ఎవెన్యూలో ఉన్న లూయి విట్టన్ ట్రంక్ దగ్గరికి వచ్చినా కాక చూడరు ఒకసారి. ఈ పెట్టెలు ఉన్నాయి కదా, పెట్టెలు ఒకదాని మీద ఒకటి వేర్చిండు. అయితే దాంట్లో ఏముండదు, ఉత్త డొల్లా. ఓకే, లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే లూయి విట్టన్ వాడు షోరూమ్ ఓపెన్ చేస్తున్నాడు. దాంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాంట్లో లోపలకు ఎవరికి అలౌ లేదు. అది ఎప్పుడు ఫినిష్ అవుతుందో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ మొత్తం ఇగో పైసలు గంగల పోసే దుకాణాలు అన్నీ ఉన్నాయి. ఇగో ఎదుడు అన్నీ లక్షలలో ఉంటాయి. ఓకే, సో ఇది ఒక బ్రాండు. అండ్ ఇక్కడ జంగాన్ ఉన్నది, జాంగాన్ ఉన్నది. ఒక చిన్న కథ కాదు కాక. అయితే ఈ లూయి విట్టన్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలియదు. కానీ నన్ను అడిగితే ఉత్తి పుణ్యాన పైసలు గంగలో పోసినట్టే. ఈ ఊర్లో ఉన్నప్పుడు మా నాయనమ్మకు చెప్తుంటే, మా నాయనమ్మకి చెప్తే ఇన్ని లక్షలు అంటే అది బొంద పెడుతుంది నన్ను. ఓకే, చచ్చిపోయిందిలే కానీ పాపం, ఇక రెస్ట్ ఇన్ పీస్లే. సో మసాలా సంచి ఉంటుంది చూసినా, మసాలా సంచిలో వేసుకొని పోయింది బెటర్ ఈ బ్రాండ్లు కొనేదానికంటే. నేనైతే బ్రాండ్కి అస్సలు పైసా పెట్టా. అది రోడ్ మీద కొన్నదైనా సరే, అది క్వాలిటీ అనిపించింది అనుకో, నేను అదే వాడతా. కానీ ఇగో ఇట్లాంటి బ్రాండ్లకు పైసలు మాత్రం నేను అస్సలు పెట్టా. ఎందుకు మనవాడ ఏం కలిపోయింది చెప్పు. ఇప్పుడు ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. ఈ పొల్ల ఏదో కథలు పడుతుంది చూడు. అయ్యి అమ్మ రా నడు అగ్గ, అది చిన్న కథలు కావు ఈ అమ్మ, ఈ ఆడిపోరంలో. సరే, ఎనీవేస్, ఓలా ఆనందం ఆలది. కానీ అయితే ఇప్పుడు చిన్న ఒక విషయం చెప్తా కాక. మన ఊర్లో మక్కల బస్తలు ఉంటాయి చూసినావా, పారసు అని చెప్పేసి, నాగార్జున యూరియా సంచులు ఉంటాయి చూసినావా. వీటితో కుట్టి మేరోల దగ్గరికి వెళ్ళి ఒక మంచి బ్యాగ్ తయారు చేయమంటే బ్యాగ్ తయారు చేస్తాడు. అది వేసుకుని పోతావా అంటే పోవు. అదే మసాలా సంచితోటి ఈ బ్రాండెడ్ కంపెనీడు ఏదన్నా స్టిక్కర్ పెట్టి, బ్రాండెడ్ స్టిక్కర్ పెట్టి ఆడు కుట్టించి షోరూంలో పెట్టి ₹1,00,000 పెట్టి అమ్మిండు అనుకో, ఈజీగా కొంటారు. ఓకే, మొన్న ఏదో కంపెనీడు అనుకుంటా నాకు తెలిసి, రీసెంట్గా ఏదో అడ్ల సంచో ఏదో ఉన్నది, దాంతో గుట్టి పెడితే $1,00,000 పెట్టిండు. అది దాని మీద మొత్తం అదే మన మసాలా సంచి పేరే ఉన్నది. అంతా ఏవో అంత పిచ్చకూరలు వేసాలి అన్నీ. కానీ నాకైతే నచ్చదు. ఎప్పుడైనా సరే మనము ఎదుటోడి కోసం బతకద్దు. మనం ఏంటంటే మనం ఇప్పుడు బతుకుతుంది అదే ఎదుటోడి కోసమే. ఇక మన షౌకత్ చూపించుకొని బతుకుతున్నాం తప్పితే ఆడ ఏమి ఉండదు. అంత మందు మసాడు డొల్లా. ఇగో డియోర్ అంటది, వాడు కారును ఊగులాడ తీసినాడు. ఎట్లా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కాక. నేను ఒకసారి కారు కొందామని చెప్పేసి పోయినా మా దోస్తుతోటి. వాడు ఏమన్నాడు అంటే, నీ అమ్మ అదేం కారు ఏం కొంటావు, ఈ కారు ఏం కొంటావు, మంచి BMW కొను, ఏదన్నా మంచి స్పోర్ట్స్ కారు కొను అన్నాడు. అరే స్పోర్ట్స్ కార్ ఎందుకురా అని నేను అడిగిన. అంటే అరే మస్తు ఉంటుంది అంటే, అరే నాకు షౌకత్ చూపించుకోనికి అవసరం లేదు. ఈ పక్కోడికి నేను పక్కోనికి నాది ఏంది, నేను షో చేయడానికి నేను తీసుకొని ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అంటే నేను చిన్న కారులో వెళ్ళినా సరే అదే రోడ్లో వెళ్ళాలా. నేను BMW కార్ తీసుకున్నా సరే అదే రోడ్లోకి వెళ్ళి పోవాలా. ఓకే, ఇప్పుడు నాకు BMW కారు ఉంది కదా అని చెప్పేసి నాకు సపరేట్గా రోడ్ ఉండదు కదా. అయితే నాకు BMW కారు ఉంది కదా అని చెప్పేసి స్పీడ్ లిమిట్ నాకు సపరేట్గా ఉండదు కదా. అందరికి ఒకటే స్పీడ్ లిమిట్. చూస్తాడు, అరే కారు ఏముందిరా అని అంటాడు. అంతే, ఆడి కోసం నువ్వు తీసుకుంటున్నావు అంతే తప్పితే నీ అవసరం కోసం అని ఏముండదు ఆడ. అన్నీ గలీజ్, అంత ఉత్తముచ్చట్లవి అన్నీ. ఓకే, సో ఉట్టిగా పైసలు గంగలో పోసాడు తప్పితే ఏముండదు. అర్థమైందా? అది కొనడం పెద్ద ముచ్చటే కాదు. అది మనం పైసలు కట్టేటప్పుడు తెలుస్తుంది. ఓకే, అట్లా అనమాట. నేను అదే చెప్పిన అడిగి, నేను పక్కడి కోసం తీసుకోను. ఒకవేళ నేను BMW కారు కొనను అనుకో, స్పోర్ట్స్ కారు కొనను అనుకో, అరే ఎవడన్నా పక్కోడు వచ్చి అరే కాకా నీ కారు మస్తుందని చెప్పేసి నాకు ఏమన్నా చందా ఇస్తాడా? ఇవ్వడు. ఇక వాడిని ఎవరినో మంచి ఖుషి నీకు నేనెందుకు పైసలు ఖర్చు పెట్టాలరా భయ్ అని అన్నానమాట. అంటే ఎవరిష్టం వాళ్ళది. నేను చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఫర్ ఎనీ లైక్ సో బ్రాండెడ్. మంచిగా ఉందంటే తీసుకుంటా, అది ఏదైనా కానీ. ఓకే, నాకు నచ్చితే తీసుకుంటా. అది ఈ చిల్లర బ్రాండ్ కానీ రోడ్ మీద దొరకని. నేను చదువుకునేటప్పుడు ఎప్పుడు నేను 5వ తరగతి వరకు కూడా మక్కల బస్తల్లో పెట్టుకొని పోయినా నేను పుస్తకాలన్నీ అట్లా. ఓకే, చలో బాయ్.